నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుతూనే ఉంటాం మన ఛానల్ ద్వారా. మీ అందరి ప్రోత్సాహంతో, మీ అందరూ మాకిచ్చే ప్రోత్సాహంతో సరికొత్త కార్యక్రమాలు చేయాలన్న సదుద్దేశంతో ప్రారంభించేదే ఈరోజు చెప్తున్న ఈ కార్యక్రమం. మనకి చాలా వరకు అమ్మతనం గురించి, మాతృత్వం గురించి మనం మాట్లాడుకునే కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. ఎంతో మందిని అలా మాట్లాడుకుంటూ ఉంటాం. ఆహ్, అమ్మతనం కనిపిస్తుంది. మాట్లాడే మాటలో కనిపిస్తుంది అని. కానీ మనం అమ్మగా పూజించేది ఒకే ఒక్కరిని, అది గోమాతని. మరి గోమాతకి సంబంధించి కొన్ని ముఖ్యమైన కథలు ఒక సీరీస్ లాగా చేస్తూ ఉన్నాం. మరి అమ్మకి సంబంధించిన ఈ కథలు ఏమిటి? దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? అసలు ఆ కథలు ఎలా పుట్టాయి? ఏమిటి? మొత్తం దానికి సంబంధించిన ఒక పరిశోధనాత్మకమైనటువంటి వ్యక్తి నాతో పాటు ఉన్నారు. ఎన్నో విషయాలు అసలు గోమాత అనే టాపిక్ అలా మొదలు పెడితే ఆయనకి ఆహారం కూడా అవసరం లేదు, మంచినీళ్ళు కూడా అవసరం లేదు. ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ చేసున్నాం గతంలో. లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గారు, డాక్టర్ లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గారు చాలా విషయాలు గోమాతకి సంబంధించి పరిశోధన చేస్తున్నారు. నిరంతరం గోమాతని పూజించండి, దాంట్లోనే అన్ని సౌఖ్యాలు, అన్ని శుభాలు కలుగుతాయని నిరంతరం చెప్తూనే ఉంటారు. ఇక కథల రూపంలో ఇప్పుడు చెప్పబోతున్నారు. ప్రతి కథని మొదటి నుంచి చివరి వరకు వినండి, పిల్లలకి చూపించండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది మన భారతీయ సంపద. మన భారతీయ గురించి మనం ముందుగా మాట్లాడితేనే పక్కన వాళ్ళకి దాని మీద గౌరవం పెరుగుతుంది. మరి దానికి సంబంధించిన పూర్తి వివరణ ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం అండి. నమస్కారం. గోమాతకి సంబంధించి మొట్టమొదటి కథ ఏం చెప్పబోతున్నారు చెప్పండి. గోవు ప్రపంచానికి తల్లి. గోవు విశ్వస్య మాతర. గోవు లేదే అసలు సృష్టి స్థితి లయాలు కూడా లేవు. అందులో భారతదేశానికి సంపద ఏంటంటే గోవే. గోవు గోవు, ఆవు ఆవు అని అంటూ ఉంటాం. యాక్చువల్గా గోవు అని అనకూడదు, గోమాత అనాలి. గంగామాత, తులసి మాత, వీళ్ళందరూ తల్లులు మనకి. వాళ్ళు లేదే ఈ సృష్టి లేదు. అంచేత దానికి అంత ప్రియారిటీ ఇచ్చి గోమాత అనే అనాలన్నారు. గోమాత ఎందుకు అంత ప్రసిద్ధి చెందింది? ఎందుకు గోమాతను అలా పూజించాలి మనం? గోమాతను ఎందుకు సేవించాలి? ఎందుకు దాన్ని రక్షించాలి? ఎందుకు దాన్ని పోషణ చేయాలి? ఇవన్నీ విషయాలు చాలా మందికి తెలియవు. వేదాల్లో చెప్పారు, వేదం చదివితే కానీ గోవు గురించి మీకు తెలియదు. ఆ వేదం చదివేవాళ్ళు లేరు ఇప్పుడు. అంచేత గోవు గురించి తెలియట్లేదు మీకు. గోవు గురించి మీకు ఎలా తెలియట్లేదో అలాగే వృద్ధులైన తల్లిదండ్రుల గురించి, పితృదేవతల గురించి కూడా మీకు తెలియదు. గోవుని ఎప్పుడైతే మిస్ అవుతున్నామో మన తల్లిదండ్రులను కూడా మనం మిస్ అవుతున్నాం. అంటే వాళ్ళకి సేవ చేయడం మర్చిపోతున్నాం. వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో పెట్టేస్తున్నాం, గోవుని గోశాలలో పెట్టినట్టుగా. అలాగా గోవు గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అన్నీ తెలుసుకుంటే కానీ మనం దానిలో ఇవ్వడం లేము. ఆ గోవు గురించి తెలుసుకుంటే కానీ గోవుని సేవించడం కుదరదు మనకి. అది ఎంత గొప్పది అనేది తెలుసుకోవాలి. దీంట్లో చాలా శ్లోకాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు చాలా శ్లోకాలు ఉన్నాయి. వాటి భావం ఇదివరకు మనం కొన్ని చెప్పుకున్నాం. ఇంతటి ఇంపార్టెన్స్ పద్య రూపంలో కానీ భారతం, భాగవతం, అష్టాదశ పురాణాల్లో ఏ గ్రంథం తీసినా గోవు గురించి తప్పకుండా ఉంటుంది. దాంట్లో కథల రూపంగా ఉంటుంది, పద్యాలు, శ్లోకాలు అనేక రకాలుగా మనకి హితబోధ చేశారు గోవు గురించి. ముఖ్యంగా మనం మొట్టమొదటిగా చెప్పుకోవాలి శ్రీరామ జననం. శ్రీరాముడికి గోవుకి ఏంటి సంబంధం? ఎక్కడ? దిలీప్ మహారాజు గొప్ప వ్యక్తి. ఆయన నిరంతరం యాగాలు, పూజలు, వ్రతాలు, నోములు అన్నీ చేసే గొప్ప వ్యక్తి. అతడేమో ఇంద్రుణ్ణి సేవించాలని స్వర్గానికి వెళ్ళాడు ఒకసారి. స్వర్గానికి వెళ్తే
ఇంద్రుని దర్శనం చేసుకున్నాడు, ఆయనతో మాట్లాడాడు, ఆయన పూజ చేసుకున్నాడు, తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తూ ఉంటే ఒక చోట ఒక ఆవు కనిపించింది. ఆవులే అని చెప్పి ఇతనికి ఉండే లెవెల్కి ఆవు ఏమిటి పెద్ద పట్టించుకోలేదు ఈయన. దానికి ఏదో సేవ చేయాలని అదంతా అనిపించలేదు అని చూడకుండా వెళ్ళి ఆవు కోపం వచ్చింది. ఏంటి నన్ను చూడకుండా, నన్ను పట్టించుకోకుండా, కనీసం నాకు నమస్కారాన్ని చేయకుండా ఇలా వెళ్తున్నాడు పెద్ద మనిషి అని చెప్పేసి, నీకు సంతానం కలగకుండా ఉండుగాక అని శపించేసింది. దాంతో ఇతనికి థ్రిల్ అయిపోయాడు. అయ్యో నాకు ఏంటి గోవు శాపమా నాకు నాకు నాలాంటి వాడికి అని చెప్పి ఒక అహంచేత ఇప్పుడు ఎలాగ దీన్ని తప్పించుకోవడానికి శాపాన్ని అని చెప్పి గురువు గారైనా వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళిపోయాడు. అయ్యా నాకు ఇలా జరిగింది, అపరాధం జరిగిపోయింది, నేను ఏం చేయాలి ఇప్పుడు, మీకు నేను ఏం చేస్తే ఈ శాపం నుంచి బయటపడగలను? ఆవు నేను నిర్లక్ష్యం చేశానని ఆవు అనుకున్నాను చేసింది, నేను నిజంగా గమనించలేదు, నా తప్పు అయి ఉండొచ్చు, ఏం చేయాలి అని చెప్పి వశిష్ఠుల వారి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యో నీకు గోవు గురించి తెలియలేదు, అందుకే నీకు ఈ శాపం కొంతకాలం అనుభవించవలసిందే, నువ్వు తప్పదు, దీన్ని ఎవరు ఏం చేయలేరు, నేను కూడా ఏం చేయలేరు. కాకపోతే నీకు తరుణోపాయం చెప్తా, నువ్వు గోవుని సేవించాలి, గోపాలకుడిగా గోవుని రక్షించగా ఓ పాలేరులాగా దాన్ని సేవ చేయాలి. నువ్వు నీ భార్య, నీకు పుత్ర సంతానం లేకుండా ఉండమని కదా చెప్పించింది, జత భార్య నువ్వు ఇద్దరూ కూడా గోవుకి సేవ చేయండి. ఒక అడవిలోకి పోయండి, ఆవును చూడాలి, ఆవు దానికి ఏం మేత కావాలో పెట్టాలి, దాని నీళ్ళు కావాలో పెట్టాలి, దాని అవసరాలన్నీ మీరు తీర్చాలి. అది పడుకున్నప్పుడు మీరు పడుకోండి, అది లేచినప్పుడు మీరు లేవండి. అంత శ్రద్ధగా కంటికి రెప్పలాగా మీరు గోవుని కాపాడితే కొంతకాలం మీరు అలా సేవ చేయగా ఆ శాపం నుంచి విముక్తి మీకు సంతానం కలుగుతుంది అంటాడు. అమ్మ బాబు, ఇదేంటి గోవుని సేవించడం అంటే దీంట్లో ఇంత ఇది అని చెప్పి ఆయన చెప్పినట్టే ఇంకా దాంట్లో వేరే మార్గం లేదుగా. గురువు గారు చెప్పారు, ఒక ఆవును దూడని తీసుకుని అడవిలోకి వెళ్ళి అది ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాం, ఏం తింటున్నా చూస్తూ కూర్చోవడం, నీళ్లు కావలిస్తే పెట్టడం, అది పడుకున్నప్పుడు వీళ్ళు విశ్రమించడం, అది లేచినప్పుడు లేచి ఏం కావాలమ్మా అన్నట్టుగా చూస్తే ఏ నీళ్ళు చూపించడం, దానికి ఇలా కొన్ని సంవత్సరాలు చాలా గోవుని కంటేటప్పుడు చూసుకున్నారు. చాలా అప్పుడు గోవు కరుణించింది వీళ్ళకి. కరుణించి సరే పాపం వీళ్ళు ఎంత ప్రాధాయపడుతున్నారు కాబట్టి వీళ్ళకి సంతానం ఇవ్వాలని అనుకుంది. అనుకున్న టైంలో ఈ తన శరీరాన్ని అర్పించడానికి వీడు రెడీ అవుతారా అని ఒక టెస్ట్ పెట్టి ఒక సింహాన్ని దగ్గరికి వచ్చి ఒక నాటకంలో ఆడింది అన్నమాట. సింహాన్ని దగ్గరికి వచ్చి ఆవును తినేసేట్టు తినేయబోతుంటే వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఒక ఆవు వచ్చి సింహం వచ్చి ఆవు మీద పడిపోతుంటే వీళ్ళు వెళ్ళి అడ్డుకుంటారు. అడ్డుకుంటే నాకు ఆహారాన్ని తినేస్తాను అంటుంది. లేదమ్మా, నాకు ఇంతకాలం నుంచి మేము సేవిస్తున్నాం గోమాతని, మమ్మల్ని చంపేసేది కాదు, అసలు మమ్మల్ని ఇద్దరిని తినేసే, గోవుని మాత్రం ఏం చేయొద్దు అని అంత నమ్మకంతో గోవుని అపరాధం జరగకుండా, గోవుకి ఏమాత్రం బాధ కలగకుండా చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఆ సింహాన్ని కాళ్ళ వెళ్ళ పడితే అప్పుడు టెస్ట్లో వీళ్ళు నెగ్గారనుకుని ఆ సింహం మాయమైపోతుంది, ఈ ఆవు మాత్రం ఉంటుంది. నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నారు మీరు, మీలో ఇంత మార్పు వచ్చింది, నన్ను మొదట్లో గ్రహించకపోయినా ఇప్పుడు గ్రహించారు కదా, మీకు సంతానం కలుగుతుంది అని చెప్పి శాప విముక్తి చేస్తే సంతానం, ఆ సంతానం అజిమహారాజు, దాని తర్వాత దశరథుడు కుమారుడు రాముడు పుట్టడం జరిగింది. సో రాముడి జననానికి కారణం ఆవు. అలాగా అందరి దేవుళ్ళు చాలా మందికి, వెంకటేశ్వర స్వామి ఆ పుట్టలో పాలు తగిలించారు, అది ఇంకోటి వస్తుంది. అలాగా ఆవు చుట్టూ చాలా కథలు చెప్పుకోవడానికి నమస్కారం.
రాముని జననం వెనకాల ఆవు ఎంత పాత్ర ఉంది అనేది ఈ కథ ద్వారానే నిజంగా అందరికీ తెలుస్తుంది. గతంలో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. లేదు ఇదే మొదటిసారి తెలిసిన విషయం అయితే నిజంగా ఒక నమస్కారం పెడుతూ గోమాతని అందరం కూడా పూజించే ప్రయత్నం చేద్దాం. అందరికీ షేర్ చేయండి ముందు ఇలాంటి వీడియోస్ ని. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.